బరెలక్క అంటే నాకు తెలియకుండానే నా పెళ్లి పల్లవి ప్రశాంత్ అన్నతోనే చేసేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది కర్నె శశిరీష అలియాస్ బరెలక్క. అన్న 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 మళ్ళీ అన్నల్ని మ్యారేజ్ చేసుకుంటారని కూడా నాకు తెలియదు. సో వీళ్ళు కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తారు మరి నాకు తెలియదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రజాదరణ సంపాదించింది. దాంతోనే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు బరెలక్క లాగానే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా అంతే సంచలనంగా మారాడు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న అతడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఆయన సుపరిచితుడు అయిపోయాడు. రైతు బిడ్డగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ సెలబ్రిటీ అయిన బరెలక్క అలియాస్ శిరీష కూడా అంతే పాపులర్ అయింది. 2023 గుర్తుండిపోయే 2 ముఖ్యమైన అంశాలు ఏంటంటే వీరిద్దరు మాత్రమే. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నెట్టింట మొత్తం వీరి గురించి చర్చ జరుగుతోంది. సో ఆల్రెడీ నేను చాలా వీడియోలో పల్లవి ప్రశాంత్ అన్న నేను కనీసం పేరు పెట్టి కూడా నేను నా వీడియోలు చూడండి. తాజాగా బరెలక్క ఈ వార్తలపై స్పందించి దుమ్ము లేపేసింది. బిగ్ బాస్ షో తరువాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రైతు బిడ్డ ఎక్కువగా కనిపించట్లేదు. ఏవో చిన్న చిన్న పార్టీలు, పలు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు మాత్రమే అటెండ్ అవుతున్నాడు. టైటిల్ ఫినాలే రోజు జరిగిన గొడవ, అతడు అరెస్టు తరువాత రచ్చతో ఎక్కువగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వటం లేదు. కానీ తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచాడు. ఆయన బరెలక్కను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా మొత్తం వీరిద్దరూ సైలెంట్గా పెళ్లి చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై బరెలక్క అలియాస్ శిరీష స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లుగా తనకు పల్లవి ప్రశాంత్కి పెళ్లి జరగలేదని, అసలు జరిగే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పింది. తనకు తెలియకుండా ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, వాళ్లను జైలుకు పంపించాలని, అసలు ఇలా తప్పుడు వార్తలు ఎలా రాయగలుగుతున్నారని ప్రశ్నిస్తోంది. బిగ్ బాస్ షో విన్నర్గా మాత్రమే రైతు బిడ్డ తనకు తెలుసని శిరీష స్పష్టం చేసింది. బిగ్ బాస్ షోలో అతను ఉన్నప్పుడు ఓ రైతు బిడ్డ వెళ్ళాడని స్నేహితులు చెప్పగా ఓ 2-3 ఎపిసోడ్లు మాత్రమే చూసినట్లు వెల్లడించింది. కానీ ఆ తరువాత తాను ఎన్నికల్లో బిజీగా ఉండటంతో అసలు షో చూడలేదని, ఫైనల్ ఎపిసోడ్ మట్టుకు చూశానని క్లారిటీ ఇచ్చింది. రైతు బిడ్డ అని తెలిసిన తరువాత ఆయన గురించి నేను చాలా ఇంటర్వ్యూలో అన్నయ్య అని చెప్పానని, అన్నా చెల్లెలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించింది. వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారి తప్పుడు వార్తలు రాయొద్దని కోరుతోంది. దీంతో ఫేక్ న్యూస్ రాసే వారికి గుణపాఠం లభించినట్లయింది.